శ్రీ దుర్గా సప్తశతి భావమాల ప్రథమ అధ్యాయము ప్రథమ చరిత్రము. దేవీ శరణవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు మొట్టమొదటి రోజుగా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఈరోజు మనం పూజ చేసుకుంటున్నాం. మహాకాళీ ధ్యానం. ఖడ్గం చక్రగదేషు చాపరిగాన్ శూలం భుసుంఢీం సురః శంఖం సందధతీం కరస్థైనైనాం సర్వాంగభూషావృతాం యాం హుతుం మధుకైటభౌ జలభూస్తుష్టానసుప్తే హరౌ నీలాస్మాచ్యుతిమాస్య పదాదాశతాం సేవే మహాకాళికాం. ఖడ్గము, చక్రము, గధ, బాణము, విల్లు, పరిఘశూలము, భుసుండి, సిరి, శంఖము అనుని 10 కూడా తన 10 చేతుల యందు ధరించి 3 కన్నులతో అన్ని అవయములందును ఆయా భూషణములతో ప్రకాశించుచు పరాశక్తియగు దేవి శ్రీ మహాకాళీ రూపమునుండెను. ఆమె నల్లని కాంతితో 10 ముఖములు 10 పాదములు కలిగి దుష్ట శిక్షణకై శిష్టరక్షణకై నిలిచి ఉన్నది. శ్రీహరి యోగమాయ ప్రభావమున నిద్రావసుడయుండగా మధువు, కైటుకుడు అనే రాక్షసులు బ్రహ్మను భయపెట్టగా అతడు పరాస్తుతిని స్తుతించినాడు. అప్పుడు పరాశక్తి శ్రీ మహాకాళీ రూపమును సాక్షాత్కరించారు. అట్టి శ్రీ మహాకాళీ దేవిని భక్తితో రక్షింపుమని ధ్యానించుచున్నాను. ఓం శ్రీ నమ శ్రీ చండికా దేవ్యై నమః. శ్రీ చండికాదేవికి నమస్కారం చేస్తూ మార్కండేయ మహర్షి ఇట్లు పలికినారు. శ్రీశిష్య భాగురి విను. సూర్యుని పుత్రగు సావర్ణి అనువాడు ఒకడు మిథున మధువు కలవాడు. నేను వాని పుట్టుగా మన వాణిని గురించి చెప్తాను విను. తాపస, రైవత, చాక్షుష, వైవస్వత, సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, ఇంద్ర సావర్ణి. ఇవన్నీ కూడా మనువులను పాలించేటువంటి మన కాలువలను పాలించేటువంటి మనువుతో మన్వంతరం అంటారు. అందుచేత అలాంటి మనువులు 14 మంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది. జగన్మాతయకు మహామాయ దయచే సూర్యుని పుత్రుడైన సావర్ణిగా జన్మించిన అతడు ఒక మన్వంతరమునకు అధిపతయ్యాడు. అతడు సార్వోషయచ మన్వంతరమున భూపండలమున చైత్రవంశమున జన్మించిన వాడై సురదుడు అను పేరు గలే మహారాజయ్యుండెను. అతను తన రాజ్యంలో ప్రజలను కన్నబిడ్డలుగా చూచినట్లుగా ఆదరాభిమానంతో పాలించుచుండెను. అతనికి కోలా విద్వాంసులు అను రాజులు శత్రువులుగా ఉండేది. బలము గల ఆయుధములెన్నయో గల సురద మహారాజును కోలా విద్వాంసులని వారితో యుద్ధం జరిగేది. వాస్తవమును కోలా విద్వాంసులు సురదుని కంటే బల సౌఖ్యములలో తక్కువ వారైనను సురదుడు కోలా విద్వాంసులచే ఓదింపబడెను. పిమ్మట ఆ రాజు తన పట్టణములకు వచ్చి తన రాజ్యమును పాలించుకొనుచుండెను. కొంత కానీ బలవంతులకు శత్రువులు వచ్చి రాజ్యమును ఆక్రమించేది. కానీ సురదుని మంత్రులు బలవంతులకు దుష్టులు. వారు దుర్బుద్ధి గలవారి బలహీనుడైనటువంటి తమ ప్రభువైన సురదుని కోశమును బలమును అపహరించేది. ఈ విధముగా సురదుడు తన పురములోనే శత్రువుల చేతను తనవారు అనుకున్న మంత్రుల చేతను ఓడింపబడే బలహీనుడై ఉండారు. అధికారమును ధనమును కోల్పోయిన ఆ రాజును విచారించుచు ఒంటరిగా వేట నెపముతో నాగపురమును విడిచి ప్రవేశింపరాని ఒక దట్టమైనటువంటి అడవికి వెళ్ళినారు. అట్లా అరణ్యాన్ని ప్రవేశించినటువంటి సూరదుడు ఆ మహారాజు ఉత్తమద్విజుడు మేధసుడు అయినటువంటి ఒక ముని ఆశ్రమానికి వచ్చారు. అచట క్రూర జంతువులు చాలా ప్రశాంతముగా ఉన్నాయి. వాటిని చూచి ఆ రాజుగారు, ఏమిటి క్రూర జంతువులు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉన్నాయి? ఈ ముని శిష్యులు వినయ ఆదరాభిమానంతో ఉన్నారు. ఏమిటి ఇక్కడ ఏమి జరుగుతుంది అని చెప్పేసి ఆ మునిని ఒక్కసారి ప్రశ్నించారు. ప్రశాంతముగా ఆశ్రమం నివసించుచు అటు ఇటు తిరుగుచూ ఉన్నారు. ఆ పురము ఇంతకు మునుపు పూర్వములచే రాజులచే వధింపబడింది. కానీ ఆ రాజ్యాన్ని నేను ఇప్పుడు కోల్పోయాను. ఎందువల్ల? నాకంటే బలవంతులై కాకున్నా కూడా బలవంతులైనటువంటి అసమర్థులైనటువంటి రాజుల చేత నేను ఓడింపబడి ఇక్కడికి వచ్చి ఉన్నాను. ఎందుకు ఇట్లా జరిగినది అని చెప్పి ఆ రాజు మదనముతోటి ఆ రాజు అనేక రకములుగా ఆలోచిస్తూ
ఎల్లప్పుడూ నన్ను అనుసరించేటువంటి నన్ను మెప్పించి నేనిచ్చినటువంటి భోజనాన్ని మున్నగు వానిని నా నుంచి పొందిన వారు కూడా నా చేత నాకు ద్రోహం చేసి నాకంటే బలహీనమైనటువంటి రాజులకు సహాయం చేసి నన్ను ఓడించడానికి సరిపోయారు. కాబట్టి ఆ రాజు అనేక రకములుగా అనేక విధములుగా విచారించుచు తిరుగుచున్నటువంటి ఆ రాజునకు ఒక వైశ్యుడు కనిపించినాడు. ఆ వైశ్యుని చూసి ఆ రాజు అడుగుతున్నాడు, ఓయి వైశ్య, నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడగగా, ప్రేమతో నిండినటువంటి ఆ రాజు మాటలు విని ఆ వైశ్యుడు వినయముతో ఆ రాజుకు శిరస్సు వంచి నమస్కారం చేసి ఇట్లన్నాడు, నేను సమాధి అను పేరు గల వైశ్యుడను, ధనవంతుల కులమును పుట్టినవాడును, ధనాభోగమున దుష్టులచేన భార్యాపుత్రులచే తిరస్కరింపబడినవాడును, నా ధనమును గ్రహించిన పుత్రులచే ఇంటి నుండి వెడలగొట్టబడినవాడు, నా భార్యాపుత్రుడు నా ధనమును లాక్కుని నన్ను వెడగొట్టుడిచే అన్నీయూ కోల్పోయిన వాడై ఆప్త బంధువుల చేత నిష్కరింపబడి దుఃఖింపుచుని ఈ వనమునకు వచ్చినాను అని చెప్పినాను. ఇట్టి దుఃఖములో ఉన్న నేను నా పుత్రుల నుంచి చెడు రూపముకు వార్తలను, నా భార్య బంధువులు కూడా వీరి వార్తలను విని తెలియజాలని స్థితిలో ఉన్నాను. ఇంటిలోనున్న వారికి ఇప్పుడు క్షమమా కాదా, ఇప్పుడు నా పుత్రులు సత్ప్రవర్తనతో ఉన్నారా దుష్ప్రవర్తనతో ఉన్నారా, ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నప్పుడు నాకు తెలియటం లేదు అని పలికాను. ఇప్పుడు నా వారు సత్ప్రవర్తన కలవారా దుష్టప్రవర్తన కలవారా అని నాలో విచారించుచున్నాను. రాజు ఇట్లు చెప్పినారు, ధనలోపంచో నిన్ను వెడలగొట్టిన అవమానించిన వారు నీ భార్యాపుత్రులు. అట్టి వారి ఇంకా నీ మనసులో ఇంకా స్నేహభావనదా, వారి గురించి ఇంకా మాట్లాడుతున్నావా అని రాజు పలకరించాడు. వయసు ఇట్లా పలికారు, నీవు నా మనసులో ఉన్న దానిని కన్నట్టుగా చెప్పుతావు. ఆర్య రాజా, నీవు చెప్పినట్లుగానే నా మనసులోనున్న అవమానించి వెడలగొట్టిన వారిపై నాకు మనసులో స్నేహభావమే ఉన్నది. వారిపై నా మనసులో ఎటువంటి కఠినత్వం లేదు. నా పుత్రులు ధనలోభమునై తండ్రియను ప్రేమను విడిచి నన్ను అవమానించారు. నా భార్య ఇతడు నా భర్త నా వాడు అని స్నేహం విడిచి అవమానించి విడిచినది. అయినను బంధువులను చుట్టరికమును పట్టించుకోలేదు. నా మనస్సు వారి యందు స్నేహముగానే ఉన్నది. బుద్ధిశాలి, ఇది యుక్తము కాదని తెలియచున్నప్పటికీ కూడా నా యందు గౌరవము లేని నా బంధువుల యందు నా మనస్సు ప్రేమవర్ణమై ఉన్నది. వారి విషయమున నాకు ఎటువంటి నిట్టూర్పులు మనోవిచారములు కలుగుచున్నవి. నా యందు ప్రేమ ఆదరము లేని వారి యందు నా మనస్సు కఠినమగులేదు. ఏమి చేయాలో చెప్పండి అని రాజుగారిని ప్రశ్నించారు. మార్కండేయ మహర్షి ఈ విధముగా చూసి పలికారు, నాయన బాగురి, సురధుడు రాజు సమాధిను వైశ్యుడు వీరిద్దరను కూడా మేధాముని సమీపించరు. సమాధియను వైశ్యుడు సురధుడును ఆ రాజు వారిద్దరును ఆ మునిని విధేయ నైవేద్యతలు దర్శించి నమస్కరించరి. ఆ మునిని సన్నిధిలో నుండి ఆయా కథ ప్రసంగములను చేసిరి. రాజు ఈ విధంగా పలుకుచున్నాడు, మాన్య మహర్షి, నేను మేము ఒక విషయమును అడుగుచున్నాను, దయించి వివరింపు కోరు. నా మనస్సు నా చిత్తములకు లోబడి దుఃఖమును ఎలా సాగుతున్నది. నేను రాజ్యమును కోల్పోతుని, కానీ నాకు రాజ్యాంగములు యందు మమకారము పోవటము లేదు. పోయిన రాజ్యంపై మమకారం ఉంచుట మూర్ఖత్వం. కానీ అది తెలిసినప్పటికీ కూడా నేను రాజ్యంపై మమకారం ఉంచట్లేదు. మునీశ్వర, ఇది ఎందుకు? సమాధి అనితుడు తన వారి చేత అవమానింపబడినవాడు, భార్య పుత్రులు సేవకులు వీరిచే విడింపబడినవాడు, తన వారందరి చేత నిర్ధారణ చేయబడిన వాడైనప్పటికీ కూడా ఇతడుకు వారి యందు అమితమైనటువంటి ఇష్టంతో ఉన్నాడు. ఈ విధముగా ఇతడు రాజ్యము కోల్పోయిన దానికే విచారించుచున్న నేను మేమిద్దరము కూడా దుఃఖింపబడుచున్నాము. ఆత్మీయుల యందల దోషములు గుర్తించిన వారమై మమకారము విడని మనసులతో ఉన్నాము. మహాత్మా, మాన్య మహర్షి, మా వారి విషయము తగు జ్ఞానము కలిగినను నాకు ఇతనికి అసలు విషయం తెలిసినను వివేకమును పాటించు విషయమునట్టి మూఢత్వం కలుగుట ఏమి అని రాజు ఆ మునిని అడిగాను. అంతటా మార్కండేయ మహర్షి ఇట్లా చెప్తున్నారు, ప్రతి ప్రాణికి ఇంద్రియములకు గోచరించు వాని విషయమును జ్ఞానం కలదు. కానీ ఆ జ్ఞానము ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విధముగా ఉండను. కొన్ని ప్రాణులు పగటి యందు గుడ్డివి, మరికొన్ని రాత్రి యందు గుడ్డివి, మరికొన్ని రాత్రి పగలు రెండిటి యందు కూడా చూడగలవు. మనుషులకు జ్ఞానమున్న మాట సత్యమే, కానీ వారు మాత్రమే జ్ఞానులు కాదు. అట్టి జ్ఞానమే పశుపక్షాదులకు కొడుకరాదు. మనుషులకు పశుపక్షాదులకు జ్ఞానం ఒక విధముగా భేదము లేకుండా ఉన్నది. ఇద్దరికిని మనుషులకు పశుపక్షాదులకు ఆకలి నిద్ర మున్నగునవి అన్నీ సమానములే. జ్ఞానము కలవని మనము అనుకున్న పక్షులను చూడము. ఇవి తమ పిల్ల యొక్క ముక్కులలో ఆహారము ధాన్య కణములుంచును. ఆ పిల్లలు పెద్దవే తమను విడిచిపోవుని తెలియను, కానీ పుత్ర వ్యామోహంచే తాము తినలసిన ఆహారమును కూడా తినక తన పిల్లలకు పెట్టి పోషించు. ఓ రాజా, మానవులు జ్ఞానము కలవారే, కానీ వారి తమ పిల్లల విషయము తమకు ప్రత్యుపకారం కలుగునని అభిలాషతో తమ పిల్లలను పోషించురు. వారిట్లు తమ సంతానం ఆదరించుట దేనికి
వారు తమ పిల్లల నుండి ప్రత్యుపకారం ఆశించడం దేనికి? దీనికి కారణము ఈ విషయం గుర్తించిదివా లేదా? మానవులు జ్ఞానం కలవాలైనప్పటికీ సంసార స్థితికి కారణమైన మహామాయ అనగా దేవీ ప్రభావం వలన మమకారము అనే సుడిగుండమునందు అజ్ఞానము అనే గోతి యందు పడి తికమకలు పడుచున్నారు. ఈ విషయమున నువ్వు ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ మహామాయ జగదీశ్వరుడు శ్రీహరి యొక్క జోగనిద్రయే. ఈమె చేతనే సమస్తము మోహమునందుచున్నది సుమ. మాన్యురాలు సర్వసముద్రాలు ఆహా మహామాయ స్వరూపిణియగు దేవి జ్ఞానము కలవారి మనస్సులను కూడా బలవంతముగా ఆకర్షించి వ్యామోహపరచుచున్నది. చరాచర స్వరూపమైన ఈ సమస్త విశ్వము కూడా ఆమె చేతనే సృష్టింపబడ్డది. ఆ మహామాయ ప్రసన్నురాలైనచో జీవులకు ముక్తి ప్రదాయే కను. ఆమెయే సర్వోత్తమ పరావిద్య. ఆమెయే సనాతనమురాలు అనుగా ఎల్లప్పుడూ మార్పు లేనిది, ముక్తికి హేతువైనది. సర్వేశ్వరేశ్వరి అనగా సమస్తమునకు నిగ్రహ అనుగ్రహ సమర్థుడైన సర్వేశ్వరునకు అధికారిణి. ఆమెయే సంసార బంధమునకును ముక్తి కారణమవుతున్నది అని మార్కండేయ మహర్షి చెప్పగా, రాజు అయినటువంటి సురదుడు మళ్ళా ఇలా పలుకుచున్నాడు. మాన్య మహర్షి, మహామాయ అను మీరు మెచ్చినటువంటి ఆ దేవి ఎవరు? ఆమె ఎట్లా జన్మించినది? ఆమె ఎట్టి కర్మను చెయ్యును? ఆమె స్వభావం ఎట్టిది? స్వరూపం ఎట్లుండును? ఆమె పుట్టడుకు కారణమేమి? బ్రహ్మము నెరిగిన వాతుల్లో ఉత్తముడా మహర్షి, నీ వద్ద నుండి మేము ఆ విషయమునంతటినీ కూడా వినయగోరుచున్నాము అని వినయముతో రాజు ఆ వైశ్యుడు కూడా ప్రశ్నించారు. మార్కండేయ మహర్షి ఈ విధముగా చెప్పారు. ఆమె నిత్య ఈ ప్రపంచము అంతా కూడా ఆమె మూర్తియే. ఆమె చేతనే ఈ సమస్తము సృష్టింపబడినది. అంతటను ఆమెయే వ్యాపించినది. ఆమె సమస్కృతి అనేక విధములుగా ఉన్నది. ఆమె వ్యుత్పత్తి విషయమును నేను చెప్పుకుని విను. ఆమె దేవతల కార్యమును నెరవేర్చుటకే అవసరము వచ్చినప్పుడు ఆవిర్భావము పొందాను. అయినను ఆమె నిత్యురాలు. కానీ ఆమె దేవతల కార్యసిద్ధరికై ఆవిర్భంపగా అప్పుడే ఆమె పుట్టినట్లుగా అనిత్యములు లోకములు తలుచుచున్నవి. కల్పాంతమున విశ్వమంతయు కూడా జలమయమై ఉండెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రాసులవై ఉండెను. యోగ నిద్రావసుడైన అతడు శేషశయనమున పడి ఉండెను. అప్పుడు మధుకైపుడు మధుకైపటుడు అని ఇద్దరు రాక్షసులు భయంకరులుగా ప్రసిద్ధులని అక్కడికి వచ్చినారు. వారిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువు చెవులలో ఉన్న మాలిన్యమును నుండి జన్మించిన వారు. వారు శ్రీ మహావిష్ణువు నాభికములలో ఉన్న ప్రజాపతి యొక్క బ్రహ్మను చూచి వారిని చంప ప్రయత్నించారు. ప్రజాపతి యొక్క బ్రహ్మ వారి రాకడను చూచి వారి అభిప్రాయమును గమనించి వారి భయంకర స్వభావమును గుర్తించి శ్రీ మహావిష్ణువు యోగనిద్రావసుడై ఎందున్నట్టు తెలుసుకుని ఏకాగ్రమగు హృదయముతో మనస్సుతో యోగనిద్రుని రక్షణకే స్తుతించారు. యోగనిద్రావసుడైన శ్రీహరికి ప్రబోధము కలుగుట కొరకై అతని మహోన్నతమునందు వెంచి ఉన్న విశ్వేశ్వరి జగన్మాత జగద్రక్షిణి జగస్థితి సంహారములను చేయుచు పరాశక్తిని స్తుతించారు. విషయ పరిజ్ఞానం కల బ్రహ్మ తేజశాలియగు శ్రీ మహావిష్ణువును ఆవహించినటువంటి సాటిలేని నిద్రారూపమును కలదేవిని ఇట్లా స్తుతించారు. బ్రహ్మ ఈ విధంగా పలుకుతున్నాడు. మా జగన్మాత దేవయజ్ఞముల యందు పిలువబడి స్వాహా దేవి నీవే. పితృదేవతా యజ్ఞం పలుకుబడి స్వదాకారము కూడా నీవే. ఉత్తరాది ఉదాత్తాది సర్వరూపిణి నీవే. యజ్ఞము యజ్ఞఫలమునకు సర్వము సమస్తము నీవే. వేదయజ్ఞము షట్కార రూపము కూడా నీవే. దేవతను రక్షించడి అమృతము కూడా నీవే. నీవు నాశము లేని దానివి, నిత్యురాలవు. ఆ ఊ అం అనే మంత్రరూపమున ఉన్న ఓంకారము కూడా నీవే. ఓంకారం ఉచ్చరించినప్పుడు సూక్ష్మ శబ్దరూపమున తుదనున్న అర్ధమాత్రము కూడా నువ్వే. ఓ నిత్య జగన్మాత సర్వము నీవే. అమ్మా నీవే, సంధ్యవు నీవే, సావిత్రివి కూడా నీవే, దేవజనని పరాదేవతవు కూడా నీవే. ఈ విశ్వమంతయు నీ చేతనే పాలింపబడుచున్నది. ఈ జగమంతయు నీ చేతనే సృష్టింపబడుచున్నది. దేవి ఈ చేతనే ఇది అంతయు కూడా పాలింపబడుచున్నది. నీ చేతనే సృష్టింపబడుచున్నది. అంతమును కూడా ఈ సర్వను బృంగుదానవు నశింపజాయదానవు నీవే. సృష్టి ప్రారంభమైనప్పుడు సృష్టి రూపము కూడా నీవే. పరిపాలనా కాలమున స్థితి రూపముడు కూడా నీవే. జగత్స్వరూపిణి జగద్వ్యాపిని అంతకాలమున సర్వమును నశింపజే సంహార రూపిణి కూడా నీవే. మహావిద్యవు మహామాయవు మహామేధవు మహాస్మృతివి నీవే. మహామోహరూపవు నీవే. మహాదేవివి మహాసురివి నీవే. అనగా శుభకర్మలు అశుభకర్మలకు అన్ని శక్తులను కూడా నీవే. నీవే ప్రకృతివి, సర్వమునకు మూలమైన దానవు. ఈ సర్వమునకు సర్వ జగత్తు నష్టములకు సత్వర రజస్తమములకు కూడా తమోగుణములకు 3 గుణములను కూడా కలిగించి దానివి కూడా నీవే. కల్పాంతమున వచ్చేటి ప్రణయకాలమునందలి చివరిదైన కాళరాత్రివి కూడా నీవే. చిట్ట చివర వచ్చు మహాప్రళయ కాలమందలి మహారాత్రివి కూడా నీవే. భయంకరమకు మోహరాత్రివి కూడా నీవే.
లక్ష్మీవి కూడా నీవే, నిగ్రహ అనుగ్రహ సమర్థురాలవు ఈశ్వరివి కూడా నీవే, వినమ్రతయు నీవే, బుద్ధివి నీవే, బోధమునకు లక్ష్యమైన దానివి నీవే, లజ్జ పుష్టి తుష్టి శాంతి క్షాంతి వీని రూపములు నీవే, ఖడ్గము శూలము గదా చక్రము వీరిని ధరించి ఘోర రూపములను దానము కూడా నీవే, శంఖము విల్లు బాణము భుషుండి భరిగా అను వాయుధములను కూడా కరమున ధరించిన భేకర స్వరూపిణివి కూడా నీవే, సౌమ్యపు అన్నిటికంటే సౌమ్యరాలవు అతిలోక సుందరివి కూడా నీవే, పరము అపరము వీనిని పరాశరములందరూ వీటి పరాక్రములైనటువంటి అన్నిటిలోనూ కూడా సర్వోత్తరాములు నీవే, అనగా నీవు పరమేశ్వరివి, మంచిది చెడు అను వస్తువులలో పరమ ఉత్తమురాలు పరమేశ్వరువి నీవే సుమ, అనగా నీవు అఖిల స్వరూపవు, ఇట్టి సమస్తములోనున్న సర్వశక్తియు కూడా నీవే అని నేను స్తుతించియున్నాను. ఇది నీకు సాధ్యమేనా? ఈ జగములను సృష్టించువాడు, వాని రక్షించువాడు, నశింపజేయువాడు శ్రీహరి చేత సృష్టింపబడినవాడు, అట్టి శ్రీహరియు నిద్రకు లోబడిన వాడుగా చేయబడను. నిన్ను స్తుతింపగల శ్రీహరి నిద్రాధీనుడు కాగా మరి నిన్ను స్తుతింప సమర్థుడెవరున్నారు? శ్రీ మహావిష్ణువు, నేను, ఈశ్వరుడు మే ముగ్గురుము కూడా శరీరము ధరించినట్లుగా మూర్తులను పొందినట్లుగా చేసినదాను నీవే. త్రిగుణాత్మకులమైనటువంటి త్రిమూర్తులమైనటువంటి మేము నీ చేత సృష్టించబడితిమి. నీటి స్థితిలో నిన్ను స్తుతింప శక్తి వల్ల వాడెవరున్నారు? సమీపించటకు వీలుగాని ఈ మధుకైటమును రాక్షసులను వీరిద్దరిని అజ్ఞానము చే వ్యామోహమునట్టు చేయము. ఈ జగములకు స్వామియగు అచ్యుతుడు శ్రీహరి త్వరగా మెలుకున్నట్లు చేయము. ఈ భయంకరుడైన ఈ రాక్షసులను సంహరించుటకే శ్రీహరికి మెలకు వచ్చినట్లు చేయమని బ్రహ్మ ప్రార్థించారు. మార్కండేయ మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. బ్రహ్మచే తామసీ శక్తి రూపమున దేవి స్తుతింపబడినది. మధుకైటములను సంహరించుటకే శ్రీహరి మెలకు వచ్చుటకే ఆ తామసీ శక్తి శ్రీహరి యొక్క నేత్రములు, ముఖము, బాహువులు, హృదయము వీటి నుండి వెలువడను. ఇట్లు ఆ దేవి శ్రీహరి నుండి వెలువడి అవ్యక్త జన్మకల అయినటువంటి బ్రహ్మకు దర్శనమిచ్చాను. ఇట్లు ఆ అశక్తిచే విలువబడిన జగన్నాథుడు శ్రీహరి లేచాడు. జలపూర్ణమైన ఏకార్ణవ సర్పశైమ నుండి లేచిన వాడై మహాపరాక్రమవంతులు దుర్మార్గులనగు ఆ మధుకైటపులను చూచాను. మహావీరులు దుష్టులైన మధుకైటపులు కోపముచే నెర్రబడిన కనులతో బ్రహ్మను తినుటకు ప్రయత్నించుచుండది. అట్టి వారిని చూసి భగవంతుడు శ్రీహరి వారితో యుద్ధము చేసిన సర్వసముద్రుడైన ఆ శ్రీహరి తన బాహువులే ఆయుధములుగా వారితో 5000 సంవత్సరముల కాలం యుద్ధము చేశాను. అత్యధికముకు బలము తమకు కలదని గర్వించిన ఆ మధుకైటపులను రాక్షసులను మహామాయా ప్రభావం వలన మోహమును పొందిరి. అట్టి మోహమునందినటువంటి వారిద్దరినీ కూడా మాయామోహితులై కేశవును చూచి నీవు మా నుండి వరము కోరుకోమని పలికిరి. భగవంతులకు శ్రీహరి ఇట్టి పలికరు. మీరు నా విషయంలో సంతోషపడి వరమునిచ్చుటకు సమ్మతించినచో మీరు ఇద్దరు నాకు చంపగలిగిన వారు అగురు, అనగా నా చేతిలో మరణింపుడు. నాకు ఇంతకంటే మరి ఒక 100 మందులకు వరమందులకు ఈ మాత్రం వరం నాకు చాలునని పలికాను. ఏదముగా ఋషి చెప్పుతూ అప్పుడు ఆ రాక్షసులు తాము శ్రీహరిచే మోసగింపబడుతుందని గ్రహించి అంతయును జలమయుండుని గమనించింది. ఇట్లు సర్వము జలపూర్ణమును గమనించిన కమలనేత్రుడకు శ్రీహరితో ఇట్లా పలికినారు. జలము తగులని భూమి ప్రదేశము ఉన్న చోట మమ్మల్ని నీవు చంపవచ్చును అని పలికినారు. ఋషి ఈ విధముగా చెబుతున్నారు. శంఖ చక్రగదలను ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు కూడా అట్లే అని ఆ సముద్ర జలమును తనకు కటి ప్రదేశము వరకు తక్కువ నుడిచే వారిద్దరిని తన కటి ప్రదేశం నుంచుకొని తన చక్రముతో వారిద్దరి శిరస్సులను కూడా నరికారు. బ్రహ్మచే శృతింపబడిన మాయాశక్తి విధముగా స్వయముగా ప్రత్యక్షమయ్యాను. ఈ దేవీ ప్రభావమును మహిమను మరల మనం కొంతసేపు చెప్పుకుందాం. శ్రీ మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతర విభాగమున మధుకైటభవద అనే మొదటి అధ్యాయము సమాప్తమైనది. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నీతా ప్రణతాస్మృత సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై వాగ్భవదీజాష్టై మహాకాళ్యై నమః. శ్రీమాత్రే నమః.